టాప్ 5 ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు. నంబర్ 1 స్నేక్ ఐలాండ్. అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రెజిల్ తీరంలో ఉన్న ఒక ఐలాండ్ ఇది. ఈ ఐలాండ్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాములున్న ఐలాండ్ లో ఒకటి. ఈ ఐలాండ్ గోల్డెన్ ల్యాండ్సైడ్ వైపర్స్ కి నిలయంగా ఉంది. ఈ పాములు స్నేక్ ఐలాండ్ లో అధిక మరణాల రేటుకు కారణమవుతున్నాయి. ఇక్కడ పాములు ఒక్కో చదరపు మీటరుకు ఒక్కో పాము ఉంటుంది. ఈ ఐలాండ్ కేవలం 106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు తేలికపాటి వాతావరణం కలిగి ఉంటుంది. అత్యంత అరుదైన అంతరించిపోతున్న పాములు స్నేక్ ఐలాండ్ లో ఉన్నాయి. అయితే ఈ ద్వీపంలో ఇన్ని పాములు ఎందుకున్నాయంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో కప్పబడి ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలో నుంచి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అయితే స్నేక్ ఐలాండ్ లో విషసర్పాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ దీవికి పర్యాటకులు ఎవ్వరూ వెళ్ళకూడదని బ్రెజిల్ దేశ ప్రభుత్వం ఆదేశించింది. నంబర్ 2 ఓమియాకాన్. ఓమియాకాన్ అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఆర్కిటిక్ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యేది ఓమియాకాన్లోనే. 1933 ఫిబ్రవరిలో ఇక్కడ -67.7 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని నివాసిత ప్రాంతంగా రికార్డు సాధించింది. ఓమియాకాన్ అనేది మానవ జీవనానికి అంత అనుకూలమైన ప్రాంతం కాదు. కానీ ఇప్పటికీ 500 మందికి పైగా ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళు ఒకరిపై ఒకరు ఆధారపడి ఇక్కడ వాతావరణానికి తగిన విధంగా నివసిస్తున్నారు. వీళ్ళ జీవితం అత్యంత కఠినమైనదని కూడా చెప్పొచ్చు. ఓమియాకాన్లో ఉష్ణోగ్రతలు క్షణాల్లో మారిపోతాయి. అంతేకాదు ఈ గ్రామంలో సంవత్సరం పొడవునా చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తరువాత కొన్నిసార్లు తగ్గుతూ -15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా వెళ్తుంది. చాలా మంది పర్యాటకులు ఓమియాకాన్ మంచు అందాలను చూసేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉంటుంది అంటే ఎవరైనా బట్టలు లేకుండా 10 నిమిషాలు బయట నిలబడితే వారు ఆ చలికి ఖచ్చితంగా చనిపోతారట. అందుకే ఈ ప్రాంతం మోస్ట్ డేంజరస్ ప్లేస్ లో ఒకటిగా చెప్తారు. నంబర్ 3 బెర్ముడా ట్రయాంగిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత చర్చనీయాంశమైన వింతైన మిస్టరీ ప్రాంతం. బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ ప్రాంతం ఇది. ఈ ప్రాంతం సరిహద్దు ఖచ్చితంగా తెలియదు. కానీ ఫ్లోరిడా, ప్యూటోరికా, బెర్ముడా మధ్యలో ఉన్న ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ప్రాంతం ఇది. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యమవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎలా అదృశ్యమవుతున్నాయి, ఏమవుతున్నాయి అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. 1945లో ఫ్లైట్ 19 అనే విమానం ఇక్కడే అదృశ్యమయ్యింది. USS సైక్లోప్స్ అనే భారీ నౌక కూడా ఇక్కడే కనిపించకుండా పోయింది. సైంటిఫిక్ థియరీస్ మ్యాగ్నెటిక్ అనామలీస్ వల్ల కంపాస్ తప్పు చూపిస్తుందని చెబుతున్నాయి. అలాగే మెథేన్ గ్యాస్ హైడ్రిడ్స్ వల్ల నౌకలు మునిగిపోయే అవకాశం ఉందంట. నంబర్ 4 అంటార్కిటికా. అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పేరుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచుగాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు 2 కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంటుంది. రక్తాన్ని గడ్డకట్టించేంత చలి వాతావరణం ఉన్నప్పటికీ ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో 6 నెలల పగలు 6 నెలల రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే 2 సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవికాలంలో 6 నెలల పాటు పగటి వెలుతురే ఉంటుంది. అయితే చలికాలంలో 6 నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారతదేశ జెండాను ఎగరవేసింది. ఈ శిఖరం పర్వతారోహులను అమితంగా ఆకర్షిస్తుంది. ఈ ఖండంలో డ్రీక్ ప్యాసేజ్, ఫక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా చెప్తారు. నంబర్ 5 డెత్ వ్యాలీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా చెప్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా 50 డిగ్రీల వరకు ఉంటుంది. 1913 సంవత్సరంలో ఇక్కడ 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక్కడ కొన్ని నిమిషాల పాటు ఉండాలంటే నీళ్లు శరీరంపై ఆపకుండా పోసుకోవాలి, లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ డెత్ వ్యాలీ ప్రాంతం ఎంత వేడిగా ఉంటుందో. ఇక కాళ్లకు బూట్లు లేకపోతే ఉదయం 10 గంటల తర్వాత ఇక్కడ బయటికి వెళ్లడం నిషేధం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ 1000 సంవత్సరాలుగా మనుషులు నివసిస్తున్నారు. డెత్ వ్యాలీ అమెరికాలోని టింబిషా తెగకు చెందిన వారు ఇక్కడ ఉంటారు. డెత్ వ్యాలీ సముద్ర మట్టానికి 86 మీటర్ల దిగువన ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ చలికాలంలో -0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.